పూర్వకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. ఇక్కడ మనం అంతకుముందు ఏవైతే విజువల్ గా ఇల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో పర్సెప్షన్ ని ఎలా మారుస్తాయో అసలు ఉన్న ట్రూత్ కి చాలా దూరంగా మాడిఫై చేసి నిన్ను పర్సీవ్ చేసేగా చేస్తాయో అలాంటి నియమాలు మైండ్ థింకింగ్ లో ఈ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, బ్రెయిన్ ప్లస్ మైండ్ లో సర్టన్ పార్ట్, ఈ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ని ఎలా మోడిఫై చేస్తాయి, పర్సీవ్ గా చేస్తాయి అనేవి తెలుసుకున్నాం. నిన్న బ్యాక్గ్రౌండ్ అండ్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత కంపారిజన్ స్టేట్ ఒక కాన్సిక్వెన్స్ మాట్లాడుకున్నాం. ఇది కూడా అంతే. ఇక్కడ ఈ మూడు బొమ్మలు ఒకే సైజులో ఉన్నవి, కానీ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఒక కన్వర్సింగ్ లైన్స్ లా ఉన్నాయి కాబట్టి, అంటే లైన్స్ అన్ని ఒక చోటికి క్లోజ్ అయి వెళ్తున్నాయి కాబట్టి యాక్చువల్గా పేపర్ మీద బొమ్మలో ఈ లైన్స్ దూరంగా కలిసి ఉన్నట్టుగాను దగ్గరికి అవుతున్నట్టు అలా కన్వర్జ్ అవుతున్న లైన్ గీస్తే మనకి విర్చువల్ గా వస్తువు యొక్క దూరం బట్టి ఆ ఇమేజ్ సైజు కనబడుతుంది. ఆకాశంలో విమానం చిన్నగా కనబడుతుంది, నిజానికి దగ్గరగా చూస్తే విమానం చాలా పెద్దగా ఉంటుంది. అలాగే రైల్వే ట్రాక్ ఎక్కడైనా ప్యారలల్ లైన్స్ కనుక చూసినట్టయితే సమాంతరవి దగ్గరికి వెళ్ళి కలిసినట్టు కనిపిస్తుంటాయి, ఎందుకంటే ఆ రెండు మధ్య దూరాన్ని నువ్వు సెన్స్ చేయలేవు కాబట్టి. సో నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పర్సెప్షన్ ఏమిటి? అలా కలిసి ఉన్నాయంటే ఇలా లోపలికి ఉంది, ఇలా డెప్త్ లోపలికి ఉంది అని. ఆ ఫ్రేమ్ వర్క్ లో ఈ మూడింటిని చూస్తుంటే ఆ ఫ్రేమ్ వర్క్ రిఫరెన్స్ గా ఆ మూడో బొమ్మ ఏమో పెద్దగా అనిపిస్తుంది, మొదటి బొమ్మ చిన్నగా అనిపిస్తుంది. కానీ నిన్ను కూడా ప్రింట్ అవుట్ చేసి ఆ బొమ్మలు కట్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి చూస్తే సమానంగా ఉంటాయి. సో దేర్ ఫోర్ నువ్వు బ్యాక్గ్రౌండ్ బట్టి నువ్వు దీన్ని ఎగ్జాజరేషన్ అంటారు. ఎగ్జాజరేషను లేదా అసలు కనిపించకుండా వదిలేయటం, దాన్ని అసలు నెగ్లెక్ట్ చేస్తుంటాం అన్నమాట. నీ యొక్క బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ బట్టి దాని విలువ కనబడదు, అది కనబడదు. లేదా నీ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ బట్టి ఇది ఉన్న దానికంటే చాలా పెద్దగా కనబడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ ఏమిటయ్యా అంటే ఇష్టం అయిష్టం. ఇష్టం అయిష్టము, ఇష్టమైంది పెద్దగా కనబడుతుంటుంది, అయిష్టమైంది చిన్నగా కనబడుతుంటుంది. నిజానికి ఆ రెండింటి యొక్క పర్పస్ ఒకటే ఉంటుంది. అది ఒక సర్టెన్ పర్పస్ కోసం అది నిర్దేశించబడింది, సర్టెన్ పర్పస్ కోసం ఇది నిర్దేశించబడింది. ఈ లైఫ్ లో దాన్ని ఎప్పుడు వాడాలో దాన్ని వాడాలి, దీన్ని ఎప్పుడు వాడాలో దాన్ని వాడాలి. అంతేగాని అది ఇష్టం లేదు కాబట్టి దాన్ని రిజెక్ట్ చేయకూడదు, ఇది ఇష్టం ఉంది కాబట్టి దాన్ని పట్టుకొని వేలాడకూడదు. సో నీకు ఇష్టమైన వాళ్ళు అందుకని చాలా ప్రేమగా అనిపిస్తుంటారు. నీకు ఎవరైతే ఇష్టం లేదో అసలు వాళ్ళకి నీ మీద ప్రేమ లేనట్టు కనబడుతుంటుంది. నీవు ఎవరైతే ఇష్టపడుతున్నావో వాళ్ళు నిన్ను ఇష్టపడుతున్నట్టుగా నీకు కనబడుతుంటారు. నిజానికి వాళ్ళు ఇష్టపడుతున్నారా లేదా అనేది వాళ్ళకే తెలుసు. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కన్జర్వ్ లైన్ అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ బట్టి నీకు ఉన్నది ఉన్నదానికంటే పెద్దగా కనబడటం కానీ, ఉన్నది ఉన్న దానికంటే చిన్నగా కనబడటం కానీ అనే ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు నీ పదం అనొచ్చు, నీ యొక్క వ్యూ పాయింట్ అనొచ్చు. నీ వ్యూ పాయింట్ అంటే ఏంటంటే నీ యొక్క ఐడియా లేదా నీ యొక్క ఎక్స్పెక్టేషన్. ఒక రకంగా చెప్పాలంటే నీ ఐడియా, నువ్వు ఏ డైమెన్షన్ లో చూస్తున్నావు, దాన్ని చూస్తున్న యాంగిల్ బట్టి కూడా దాని అర్థం మారిపోతుంది. ఈ చూస్తున్న అర్థం కూడా చూసేది చెప్పేది ఎవరు? బ్యాక్గ్రౌండే. సో నీ ఒపీనియన్స్, నీ ఐడియాస్, నీ బిలీఫ్స్, నీ ఫైట్స్, నీ యొక్క నాలెడ్జ్, ప్రతి నాలెడ్జ్ ని భాగాల కింద విడగొట్టదు. నీకు తెలిసిన నాలెడ్జ్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ అది ఒపీనియన్ గానే ఉంటుంది, లేదా ఐడియా అయినా ఉంటుంది, లేకపోతే బిలీఫ్ అయినా అయి ఉంటుంది, లేదా ఎక్స్పెక్టేషన్ అయినా అయి ఉంటుంది. సో దాని పరంగా అంటే నువ్వు ఒక పర్టికులర్ డైరెక్షన్ లో చూస్తావు అనమాట. దీన్ని ఏమంటానంటే నా దృష్టిలో చూసావు అనుకో, నా యాంగిల్ ఆలోచించు అని మాట అంటుంటా. సో అప్పుడు కూడా పర్సెప్షన్ మారుతుంది. ఇప్పుడు చూడండి, ఒకడికి 6,
ఇంకోటికి 9. ఎవరు కరెక్టు అనేది ఇంపార్టెంట్ కాదు ఇది. ఇది ఫిజికల్‌గా కాబట్టి వీళ్ళిద్దరికీ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలాగా వీడిని అటు వాడిని ఇటు మారిస్తే ఉంచోబెట్టడంలో ఆటోమేటికల్‌గా వీడిందాక 6 అనుకున్నాడు. నేను అనుకున్నా 9 అనుకున్నాను. 9 అనుకున్నాడు. అవునులే వాడు 6 అనుకున్నాడు. ఇలా ఉన్నాడు కాబట్టి మనకు తోస్తుంది. దీన్నే మన నిత్య జీవితంలో ఏమనుకుంటామంటే పరిస్థితులు అలా వస్తే అప్పుడు తెలిసొస్తుంది వాడికి అనుకుంటాం. పరిస్థితులు అలా వస్తే అప్పుడు వాడికి తెలుస్తుందిలే. అనుభవిస్తే గాని తెలియదులే. ఇక్కడ తెలియని ఒక ద్వేషం ఉంది. రివెంజ్ లేదు నీకు. కానీ హేట్ నుంచి వచ్చింది ఈ ఆలోచన. ఏమిటి ఆ హేట్? అంటే వాడు అనుకున్న పద్ధతిలో వెళ్తే నీ ఉద్దేశంలో తప్పు. ఉండొచ్చు, జరగవచ్చు, అది వేరే విషయం. కాబట్టి వాడు అది అనుభవించాలని నువ్వు కోరుకుంటున్నావు. వాడు అనుభవిస్తే ఏమవుతుంది? నీ యొక్క యాంగిల్, నీ యొక్క నాలెడ్జ్ తో వాడు ఏకీభవిస్తాడు. ఏకీభవిస్తే నీకేమిటి ఒరిగేది? ఏకీభవించకపోతే నీకేమిటి కోల్పోయేది? ఏకీభవిస్తే నీకు ఒరిగేది ఏమిటంటే నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఎగో కింద కన్వర్ట్ అవుతుంది. వాడు ఏకీభవించకపోతే ఏమవుతుందంటే నీ ఎగో మోడిఫై అవుతుంది. ఆ మోడిఫికేషన్ నీకు నచ్చదు. సో దానికి నువ్వు ఎంత సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ అయ్యావు దాన్ని బట్టి వాడిని వ్యతిరేకిస్తావు. రకరకాలుగా వ్యతిరేకిస్తావు. మానసికంగా వ్యతిరేకిస్తావు, ఫిజికల్ గా వ్యతిరేకించవచ్చు. వాడిని ఒక విలన్ లా చూడొచ్చు, ఇష్టం లేని వాడిగా చూడొచ్చు, పట్టించుకోకుండా వదిలేయచ్చు. ఇలాగా మన బిహేవియర్ ని డీల్ చేసేస్తుంది అనమాట. అందుకని సత్యం వేరు, పర్సెప్షన్ వేరు. పర్సీవ్ అయిందల్లా సత్యం కాదు. పర్సీవ్ అయింది అంటూ కొత్త సత్యం అయితే ఉంటుంది. అదనమాట. నెక్స్ట్ ఇది చూడండి. దీంట్లో యాక్చువల్గా గ్యాస్ట్రల్ లాస్ అంటారు సైకాలజీలో. అంటే మన పర్సెప్షన్ ని ఎలా ఎలా పర్సీవ్ చేస్తుంటాం అనే దాన్ని బట్టి కొన్ని లాస్ కింద. దాంట్లో ఫస్ట్ది లా ఆఫ్ సిమిలారిటీ. మనం సిమిలర్ గా ఉన్నవన్నింటినీ ఒక గ్రూప్ కింద చూస్తుంటాం. అలా గోదావరి వాళ్ళందరూ కొంచెం వెటకారం ఆడతారు అన్నట్టు. 100% గోదావరి వాళ్ళందరూ వెటకారం ఆడతారు. నీకు 7-10 మందితో నీకు పరిచయం ఏర్పడితే గోదావరి వాళ్ళతో దాంట్లో 5-6 లక్షలు. కాబట్టి నువ్వు కంక్లూజన్ చేసావు అనమాట. అలాగే సపోజ్ ఎవడో ఒక ఆటో వాడు నిన్ను మోసం చేశాడు అనుకుంది. తర్వాత ఇంకో ఆటో వాడు మోసం చేశాడు అనుకో. వెంటనే ఆటో వాళ్ళందరూ మోసం చేసేవాళ్ళు అనుకుంటా. అలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సిమిలారిటీ అనమాట. వాళ్ళు ఏం సిమిలర్ చూసుకొని ఆ సిమిలర్ ప్రొజెక్షన్ దాని మీద చేస్తావు. దీన్ని లా ఆఫ్ సిమిలారిటీ అంటారు. సో నువ్వు ఒక ఒపీనియన్ లేదా ఒక ఐడియా వస్తుంది, ఒక ఒపీనియన్ వస్తుంది, ఒక బిలీఫ్ కింద ఫామ్ అవుతుంది. ఎలా ఐడియా కింద స్టార్ట్ అయింది, ఒపీనియన్ అయి బిలీఫ్ అవుతుంది. ఇట్స్ నాట్ నెసెసరీ అనుకోండి. అయితే ఇంకోటి ఐడియా మీకు బిలీఫ్ అవ్వచ్చు, నీ యొక్క బిలీఫ్ ఇంకోటికి ఒపీనియన్ అవ్వచ్చు. మళ్ళా అది మనిషి బట్టి మారిపోతూ ఉంటుంది. దేని మీద బట్టి? బ్యాక్గ్రౌండ్ బట్టి, మళ్ళీ నీ వాసన. సో ఒక రకం అన్ని ఒకటి. ఇంకొక జనరల్గా ఈ ఈ లా ఆఫ్ సిమిలారిటీని పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది పర్సనల్ మ్యాటర్. కానీ జనరల్గా ఎదుర్కొన్న వాళ్ళలో ఉండే లోపాన్ని చూపెట్టడానికి వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అన్నారనుకోండి అందరు ముస్లింలు టెర్రరిస్టులే అని. లా ఆఫ్ సిమిలారిటీ సైకాలజీ పరంగా అలా అన్నాం. అలా ఆలోచించకూడదు. అలా ఆలోచించకుండానే కొంతమంది చాలా మంది క్రైమ్ చేసిన వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు అనేది కూడా వాస్తవమే. క్రైమ్ తిరుగుతున్నారు అందరూ తప్పించి తిరుగుతున్నారు నేను అన్నట్టు. ప్లీజ్ మై ఒపీనియన్ అనుకోవచ్చు, ఇంకోళ్ళకి అది బిలీఫ్ అవ్వచ్చు, ఇంకోళ్ళకి అది ఐడియా అవ్వచ్చు. బట్ వీటన్నిటికీ లా ఆఫ్ సిమిలారిటీ. సో నీడ్ నాట్ నెసెసరీ అనే క్లాస్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అవ్వచ్చు కాకపోవచ్చు. కన్ఫర్మేషన్ వద్దు. నెక్స్ట్ ఈ కన్ఫర్మేషన్ దగ్గరే జనరల్గా ప్రూఫ్ వెతుకుతాం. గమ్మత్ ఏంటంటే బయట ఫిజికల్ ప్రూఫ్ అయితే చాలా సైలెంట్ గా దొరికేస్తుంది. కానీ మైండ్ లో ప్రూఫ్ అయ్యే గమ్మత్తుగా ఉంటుంది. నువ్వే క్రియేట్ చేసేస్తావు. నువ్వే క్రియేట్ చేసేసి దాని ప్రూఫ్ కింద బయట ప్రజెంట్ చేస్తావు.
అక్కడ కూడా నీ యొక్క వాసనాసు బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్ సెట్ అవుతాయి. సో నువ్వు ఏది ఎన్నుకొని దాన్ని ఎలా ఇంటర్ప్రిటేట్ చేసి ఎదుటి వాళ్ళకి చెప్తున్నావు అనే దాని మీద ప్రూఫ్ ఆధారపడుతుంది. స్టాటిస్టికల్ అంటారు కదా, అదే డేటాను వాడి రకరకాలుగా ప్రూవ్ చేయొచ్చు. రకరకాలుగా ప్రూవ్ చేయొచ్చు. ఒక డేటానే వాడి రకరకాల కంక్లూజన్స్ రావచ్చు. సరే, ఇంకో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నేచురల్ లాస్